ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ అలాగే లెంతీగా కూడా ఉంటుందండి. సో హాయ్ హలో వెల్కమ్ టు మెడికల్ ఎమిరేటెక్ ఎపిసోడ్ 14కి. సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి వ్యాక్సిన్ డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. ఏఐ మిలియన్స్ ఆఫ్ బయాలజికల్ డేటా పాయింట్స్ ని అనలైజ్ చేసి వైరస్ లేదా బ్యాక్టీరియాలో ఇమ్యూన్ సిస్టమ్ టార్గెట్ చేయవలసిన పార్ట్ ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేస్తుంది. నార్మల్ గా వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడానికి రీసెర్చ్ కి 2 to 5 years లేదా ఎక్కువ టైం పడవచ్చు. థౌజండ్స్ ఆఫ్ లాబొరేటరీ టెస్ట్ అవసరం, కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏఐని యూజ్ చేస్తే డేటా అనలైజ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. పొటెన్షియల్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ని ఫాస్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు. డెవలప్మెంట్ టైం ని తగ్గించే అవకాశం ఉంటుంది. హ్యూమన్ ట్రయల్స్ అంటే వ్యాక్సిన్ ని వాలంటీర్స్ మీద టెస్ట్ చేయడం. స్టేజెస్: ఫేజ్ 1 సేఫ్టీ చెక్, ఫేజ్ 2 డోస్ మరియు ఇమ్యూన్ ప్రాసెస్ చెక్, స్టేజ్ 3 థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టివ్నెస్ టెస్ట్, అప్రూవల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ అప్రూవల్ ఇస్తే పబ్లిక్ యూస్. ఇప్పుడు ఏఐ డిజైన్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ స్టార్ట్ అవ్వడం అంటే లాబొరేటరీ స్టేజ్ నుండి రియల్ హ్యూమన్స్ టెస్టింగ్ కి వచ్చిందని అర్థం. సక్సెస్ఫుల్ అయితే ఫ్యూచర్ పాండమిక్ కి ఫాస్టర్ వ్యాక్సిన్ డెవలప్మెంట్, న్యూ డిసీజ్ కి క్విక్ రెస్పాండ్, రీసెర్చ్ కాస్ట్ తగ్గడం, పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడానికి హెల్ప్. ఇది ఇంకా ట్రయల్ స్టేజ్ లోనే ఉంది. హ్యూమన్ ట్రయల్ సక్సెస్ఫుల్ అయ్యాక మాత్రమే వ్యాక్సిన్ పబ్లిక్ కి యూజ్ వస్తుంది. కాబట్టి క్యూర్ దొరికింది అని చెప్పడం కరెక్ట్ కాదు. రీసెర్చెస్ ప్రామిసింగ్ స్టేజ్ లో ఉందని చెప్పాలి. ఏఐ ఇప్పుడు డాక్టర్స్ ని కూడా హెల్ప్ చేస్తుంది. ఏఐ డిజైన్ చేసిన వరల్డ్ ఫస్ట్ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ లోకి ఎంటర్ అయ్యింది. సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి వ్యాక్సిన్ డిజైన్ చేశారు. నార్మల్ గా వ్యాక్సిన్ డెవలప్మెంట్ చేయడానికి ఇయర్స్ పడుతుంది, కానీ ఏఐ మిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్ ని అనలైజ్ చేసి ప్రాసెస్ ని ఫాస్ట్ గా చేయగలదు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యింది. అంటే వాలంటీర్స్ మీద సేఫ్టీ మరియు ఎఫెక్టివ్నెస్ టెస్ట్ చేస్తారు. ట్రయల్ సక్సెస్ఫుల్ అయితే ఫ్యూచర్ పాండమిక్ మరియు డేంజరస్ డిసీజ్ కి వ్యాక్సిన్ చాలా వేగంగా డెవలప్ చేయడానికి పాసిబుల్ అవ్వచ్చు. మెడికల్ టెక్నాలజీ హిస్టరీలో ఇదొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఇలాంటి లేటెస్ట్ మెడికల్ న్యూస్ కోసం మెడికల్ ఎమిరేటెక్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.